స్వామి, తాయారమ్మగారి పిండ ప్రదానం గురించి అహల్యకి చెప్పాలి. ఎలా ఏంటనేది మీరే నాకు సహకరించాలి స్వామి. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఈరోజు గుడిలో మొదటి పూజ మీ కుటుంబం బావుండాలని, మీకంతా శుభమే జరగాలని పూజ చేశానమ్మా. ప్రసాదం మీకు ఇచ్చిపోదామని వచ్చానమ్మా. ఇదిగోమ్మా. సంతోషం పంతులు గారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, నాకు అవతల వేరే పనుంది. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. ఉంటానమ్మా. మంచిదండి. అమ్మా, రేపు మహాలయ అమావాస్య. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కర్మక్రియలు, పిండ ప్రదానం జరిపిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందమ్మా. అలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే రేపు పెట్టుకోండమ్మా. ఏం పంతులు, శుభవాని ప్రసాదం తీసుకొచ్చి అశుభంగా చావులు పిండాలు అంటున్నారు? అంటే అమ్మా, ఎవరికైనా ఆత్మశాంతి జరగకపోతే గనక ఇంట్లో కొన్ని సమస్యలు తిరిగి తిరిగి వస్తుంటాయి. అందుకనమ్మా. ప్రస్తుతానికి ఇంకా ఈ ఇంట్లో ఎవరు పోలేదు. పోయేవాళ్లున్నారు కానీ ఇంకా పోలేదు. పోతే చెప్తాను, అప్పుడు మీరే వచ్చి పెడుదురు గాని పిండాలు. ప్రస్తుతానికి మీరు దయచేయండి. అలాగేనమ్మా, వస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. అదేంటి, మీ తాత పోయాడుగా? ఈవిడ దగ్గర నుంచి పోయాకే ఆయనకి మనశ్శాంతి దొరికింది. మళ్ళీ గుర్తు చేసి పోయినా ఇబ్బంది పెట్టుకోండి. ఏంటి, ఒకరు డల్గా ఉన్నారు, ఇంకొకరు చిరాగ్గా ఉన్నారు. ఏమైంది? ఏమీ కాలేదని ఏమీ చేయలేకపోతున్నావనే. ఇప్పుడేం కావాలి? ఏం చేయాలి? నీ వల్ల కాదులే అత్తది, వదిలే. మా బాధలేవో మేము పడతాం. అబ్బా, చెప్తేనే కదా తెలిసేది. ఏంటి చెప్పేది? నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఆ అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తే అన్నయ్యతో నీకు, నందుతో నాకు పెళ్లి జరిగిపోతుంది అనుకున్నామా? కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ అహల్య నెమ్మదిగా ఈ ఇంట్లో పాతుకుపోతుంది. నువ్వేమో ఊరి మీద పడి తాగుతూ తిరుగుతున్నావు. శ్రావ్య, శ్రావ్యనే మాట్లాడుతున్నాను. మీ అమ్మేమో ఒక పక్క నందుకి సంబంధాల మీద సంబంధాలు చూస్తుందంట. ఒకవేళ జరగరందేదైనా జరిగి నందు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడో అప్పుడు నేను కూడా నీకు కంపెనీగా గ్లాస్ పట్టుకుని కూర్చోవాలి. కాకపోతే ఆ గ్లాసులో విషం ఉంటుంది. రావ్య, నేనంత దూరం వెళ్ళనివ్వను. ఆ అహల్యని ఈ ఇంట్లో ఉండనివ్వను. దానికి ప్లాన్ రెడీ చేశాను.
ఏంటది విషమా? అమ్మో మడ్రా. కాదు, ఇది అహల్యని ఇంట్లో నుంచి నా గౌతమ్ లైఫ్లో నుంచి పంపించడానికి యాజ్ ఎ డాక్టర్గా నేను తయారు చేసిన మెడిసిన్. ఇది దాని కడుపులోకి చేరితే దాని మీద మనకున్న కడుపు మంట చల్లారుతుంది. దాని కడుపులో మంట రగిలిస్తుంది. దానితో ఈ ఇల్లు వద్దు, ఈ మనుషుల వద్దు అని పారిపోతుంది. అంత పవరా సిస్టర్ అది? ఏ టేస్ట్ చేసి చూస్తావా? వద్దులే, నేను నీ మాటలు నమ్ముతానులే గాని, మరి అహల్య కడుపులోకి దీన్ని ఎలా పంపిస్తావు? దానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఏం చేయాలో చెప్పదితి. డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ భోజనానికి వస్తారు. అప్పుడు అహల్య అందరికీ వడ్డిస్తుంది. అప్పుడు అవంతిక వదిన, ఇదిగో అహల్య, నువ్వు కూడా కూర్చొని తినమ్మా, లేదంటే నిన్ను పస్తులు పెట్టి నీ ఫుడ్ కూడా మేమే తినేస్తున్నావు అని అనుకుంటారు చూసేవాళ్ళు. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను, మీరు తినండి. వెంటనే శ్రావ్య లేచి, ఏంటి పర్వాలేదు, అక్క చెప్పింది నిజమే. ఉండు. వెంటనే తినదు, మొహమాట పడుతుంది. వెంటనే నేను, రే బామర్ది, మీ ఆవిడ మాకు చెడ్డ పేరు తీసుకురావడానికి కంకణం కట్టుకుందా ఏంటి? దాంతో గౌతమ్ తిను అహల్య అంటాడు. తినహల్య. ఏంటి అహల్య తినడానికి ఇబ్బంది పడుతున్నావు? రా రా కూర్చో. 1 2 3 అమ్మా! అహల్య, అహల్య ఏమైంది? అహల్య, 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 అమ్మా అహల్య, అహల్య, అయ్యో, అహల్య, అమ్మా అహల్య, అహల్య అహల్య, ఏమైంది? అని గిలగిలా కొట్టుకున్న అహల్య చరచరా లేచి మీకు మీ ఇంటికి ఒక దండమని బిరబిరా బయటికి వెళ్ళిపోతుంది. సూపర్ అదితి. ఐడియా మాత్రం అదిరిపోయింది. పర్ఫెక్ట్, డాక్టర్ అనిపించుకున్నావు కదా, నేను గొప్ప ప్రేమికురాలిని. ఆ సర్లే గాని, అవందిక, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? శుభం పలకరా మగడా అంటే పెళ్లి కూతురు మొద్దు ఎక్కడ చచ్చిందని అడిగాడంట నీలాంటోడే. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అవుతుంది. అతిథి, మేము రెడీ. నేను కూడా రెడీ. అహల్య, నువ్వు నా గుండెల మీద కొట్టావు కదా, నేను నీ కడుపు మీద కొడతాను, కాసుకో. ఇదిగో అన్న. చేర్స్ అన్న. ఏందోరా, ఈ మధ్య ఎంత తాగినా కిక్కే ఎక్కట్లేదు. అవునన్నా, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు పగలంతా నీ బంగారం కోసం వెతికి వెతికి ఒళ్ళు హోనం అయిపోతుంది. దాంతో ఈ మందు ఆంతం లేదన్నా. దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందన్నా. అరే, నాకు అర్థం కాని విషయం ఏందంటే, నా బంగారం
అటు ఇంటికి రాక ఇటు మనకు కనపడక బంగారాజు గడికే తెలియకుండా ఎక్కడున్నట్టు ఏం చేస్తానట్టురా? ఏమో అన్నా, నాకు అర్థం కావట్లేదు. అన్నా, మనకి తెలిసినా తెలియకపోయినా ఈడికి మాత్రం ఏదో తెలుసుంటుందన్నా, అందుకే ఫోన్ చేస్తున్నాడు. ఎత్తరా, లేదంటే కాశ్మీరు, జైలు, అరెస్ట్ అని దొబ్బేస్తాడు. గుడ్ మార్నింగ్ బాస్. ఏంట్రా ఎక్కట్లేదని రాత్రి పగలు తేడా తెలియకుండా తాగుతున్నారా? అదేం లేదు బాస్, కొంచెం బాడీ పెయిన్స్, అందుకనే. రేయ్, బ్రెయిన్ తో పనిచేస్తే బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయరా బ్లడీ ఫూల్స్? బ్లడీ ఫుల్సా? బాస్, మీకు ఈ మధ్య మేమంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అసలే నేను ఈ పేటకి రౌడీని. నీ సెల్ఫ్ డబ్బా నాకెందుకు గాని? ఆ గౌతమ్ గారి అడ్రస్ దొరికింది, పంపిస్తాను. అక్కడికెళ్ళి పెంట చేయకుండా గౌతమ్ గురించి, అహల్య గురించి జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. అటగే బాస్. అలా అని ముష్టి వాళ్ళలా ఆ ఇంటి ముందే కూర్చోకుండా మిగిలిన చోట కూడా వెతకండి. ఓకే బాస్. ఇంకో విషయం, బుల్లబ్బాయ్, చెప్పండి బాస్. చిల్లర్కి కకృతపడి ఆ సైదులుగాడు సెకండ్ హ్యాండ్లో మందు కొన్నాడు. మీరు తాగేది అయితే మేము తాగేది మందు కాదా? మందు కాదు, ఆవు పంచితాం. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కర్మక్రియలు, పిండ ప్రదానం జరిపిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందమ్మా. అలాంటి కార్యక్రమం ఏదైనా ఉంటే రేపు పెట్టుకోండమ్మా. ఇంద్ర, అహల్య గారు, అహల్య గారు, ఏంటండి ఇది? మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటే అది మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం పడుతుందని చెప్పానా? మళ్ళీ ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇదిగోండి, టాబ్లెట్స్ వేసుకోండి. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. పొద్దున్న ఇంటికొచ్చిన పంతులు గారు ఎవరో కాదు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. నీ కష్టాలు తీరాలని రోజు ఆ శివయ్యని కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానమ్మా. ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. జాగ్రత్తమ్మా. పంతులు గారు, అమ్మా, అమ్మమ్మకి కర్మక్రియలు కూడా జరిపించలేదు. కనీసం పిండ ప్రధానమైనా చేయించాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, జరిపిద్దాం. అమ్మమ్మకి మావయ్యతో కర్మక్రియలు జరిపించాలి. దానికి ఏర్పాట్లు చేశానని చెప్పడానికే వచ్చారు. కానీ ఇందిరాగారికి కూడా జరిపించాలి. అది మీ నాన్నగారు చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అది ఎలా అని ఆలోచిస్తున్నాను. మా మావయ్య అంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ మీ నాన్నగారితో అంటే కష్టం కదా అని ఆలోచిస్తున్నాను. పొద్దున పంతులు గారు చెప్పినప్పుడే మీరు ఆలోచించినట్టే నేను ఆలోచించాను.
ఎలాగైనా నాన్నతో ఈ కార్యం జరిపించాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఎలా జరిపిస్తారు? చెప్తా. ఏం చెప్తావు గౌతమ్? చెప్పు గౌతమ్, ఏం చెప్తావు? ఎవరికి చెప్తావు? అది నీకే చెప్తానంటున్నాను. నాకా? ఏం చెప్తావు? మళ్ళీ ఐ లవ్ యూ చెప్తావా? మీరిద్దరూ విడిపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని చెప్తావా? చెప్పు గౌతమ్, చెప్పు. నువ్వు ఆ మాట చెప్తే, నువ్వు చెప్పింది చేస్తే, ఇదిగో ఈ అహల్యకి మనింట్లోనే గుడి కట్టి రోజు పూజ కూడా చేస్తాను. హా, చెప్పు గౌతమ్. చూడదితి, ఇంట్లో ఏ గొడవైనా ఇంకోటి ఏదైనా సరే నువ్వు బయటికెళ్ళి తాగి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకోకు. హో, ఇదా నువ్వు చెప్పాలనుకున్నది? నేను ఏదో అనుకున్నాను. ఇంకేముంటుంది చెప్పడానికి? చూడహల్య, ఈ రోజు నుంచి అదితి బాధ్యత కూడా నీది. తనకి నా బాధ్యత ఇవ్వడం ఏంటి? కావాలంటే నువ్వు తీసుకో, నువ్వు చెప్పినట్టు వింటాను. అంతేకాని తను చెప్తే నేను వినను. చూడదితి, మంచి ఎవరు చెప్పినా వినాలి, అది శత్రువైనా సరే. అలా వినకపోవడం వల్లే చరిత్రలో చాలామంది ఒంటరిగా మిగిలిపోయారు. ఇదిగో అహల్య, నువ్వు కూడా కూర్చొని తినమ్మా. లేకపోతే నిన్ను పస్తులు పెట్టి నీ ఫుడ్ కూడా మేమే తినేస్తున్నావు అనుకుంటారు అందరూ. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను, మీరు తినండి. ఏంటి పర్వాలేదు? అక్క చెప్పింది నిజమే. అసలే నిన్ను చిన్న చూపు చూస్తున్నామని మీ ఆయన అనుకుంటున్నాడు. ఇక ఊరంతా అనుకోవాలా? ఉండు. ఇదిగో తిను. వద్దండి, నేను తర్వాత తింటాను. ఏం బామర్ది, మీ ఆవిడ మాకు చెడ్డ పేరు తీసుకురావడానికి కంకణం కట్టుకుందా ఏంటి? అమ్మా అహల్య, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన దగ్గరకు వచ్చినప్పుడు వద్దనకూడదు. కూర్చోమ్మా, కూర్చొని తిను. భర్త గారు పర్మిషన్ ఇవ్వాలేమో. తినహల్య,
ఏంటిది? ఏం చేస్తుంది? కొంపదీసి నా ప్లాన్ తెలిసిపోయిందే ఏంటి దీనికి?